నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఆయన చేసే ప్రతి స్టేట్మెంట్ కూడా చర్చకు, విమర్శలకు కేంద్రంగా మారుతుంది. ఈసారి ఆయన వ్యాఖ్యలు నేరుగా కోట్లాది మంది విశ్వసించే రామాయణం వైపై ఉండటంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది. సాహిత్య వేదికపై చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, మరోవైపు ఆయన మద్దతుదారులు మాత్రం దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా సమర్థిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రకాష్ రాజ్ మాట్లాడే విధానం, ఎంచుకునే అంశాలు, వాటి టైమింగ్ అన్ని కలిపి ఆయన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలకే పరిమితమా అన్న చర్చకు దారితీస్తున్నాయి. సున్నితమైన సామాజిక, సాంస్కృతిక అంశాలను తాకే ఈ తరహా వ్యాఖ్యలు ప్రజల్లో విభిన్న స్పందనలకు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మరో కోణం కూడా ముందుకొస్తుంది. ఆయన వ్యాఖ్యలు కేవలం సాంస్కృతిక అంశాలపైనేనా, లేక ప్రస్తుత రాజకీయ వాతావరణంలో బీజేపీను టార్గెట్ చేస్తూ వస్తున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఆయన పలుమార్లు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అదే ట్రాక్ ఇప్పుడు కొనసాగుతుందా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అయితే ప్రకాష్ రాజ్ వ్యవహారం చూస్తుంటే ఇది ఆయనకు ఉన్న చోట దూలనా, లేక పాపులారిటీ గేమ్నా, లేక రాజకీయ ఎజెండా భాగమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేరళలో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన హిందువుల ప్రముఖ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రస్తావిస్తూ రామ లక్ష్మణులను నేటి కాలపు వలస కూలీలతో పోల్చారు. ఉత్తర భారతం నుంచి దక్షిణాదికి వచ్చిన వారిలా వారు ఉన్నారని, ఆకలి కారణంగా అనుమతి లేకుండా ఒక తోటలోకి వెళ్లి పండ్లు తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు వీడియోలు, రిపోర్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే వ్యాఖ్యలో ఆయన శ్రీరాముణ్ణి పండ్ల దొంగగా చిత్రీకరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడితో ఆగకుండా కథలోని ప్రతి నాయకుడిగా భావించే రావణుడి పాత్రను ఒక దక్షిణాది గిరిజన యజమానిగా ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఆ తోట యజమాని రావణుడేనని, తన ఆస్తిని రక్షించుకునే క్రమంలో అతను వ్యవహరించాడని కథనాన్ని కొత్త కోణంలో వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొత్తం ఘట్టాన్ని ఉత్తర దక్షిణ విభేదాల దృష్టిలో చూడాలని ప్రయత్నించారని, ఆర్య ద్రావిడ కోణాన్ని జోడించారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆయన వ్యాఖ్యల్లో ఆధునిక అంశాలను కూడా కలిపినట్లు తెలుస్తోంది. పండ్లు తీసుకున్నందుకు జరిమానా విధించాలంటూ శూర్పణఖ పాత్ర ద్వారా డాలర్లు, జీఎస్టీ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు, భక్తులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. పవిత్రంగా భావించే ఇతిహాసాన్ని ఈ విధంగా వక్రీకరించడం అనవసర వివాదాలకు దారితీస్తుందని తెలుపుతున్నారు. అయితే మరోవైపు కొంతమంది మాత్రం ఇది ఒక రకమైన వాక్ స్వేచ్ఛ అని, సాహిత్య కార్యక్రమాల్లో భిన్న కోణాలు చెప్పడం సహజమని సమర్థిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున వచ్చిన ప్రతికూల స్పందనల మధ్య ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. న్యాయపరంగానూ ఈ వ్యవహారం ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆరోపణలతో కొన్ని చోట్ల ఫిర్యాదులు నమోదైనట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణులు కూడా ఈ వ్యాఖ్యలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భావ ప్రకటన హక్కు ఉన్నప్పటికీ అది ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయకూడదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసులు ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం సినీ రంగం పైన ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆయనపై బహిష్కరణ పిలుపులు వినిపిస్తున్నాయి. ఆయన నటిస్తున్న సినిమాల నుంచి తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, కన్నడ ప్రాంతాల్లో ఈ అంశంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆయన మద్దతుదారులు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా పెద్దది చేసి చూపుతున్నారని అంటున్నారు. మొత్తంగా ఒక వ్యాఖ్యతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు మతం, స్వేచ్ఛ, సమాజం మధ్య సున్నితమైన చర్చగా మారింది. మరోవైపు ప్రకాష్ రాజ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ప్రకాష్ రాజ్ ఇలాగే వ్యవహరించాడు. నటుడు గతంలోనూ బీజేపీ, ప్రధాని మోదీ హిందుత్వ భావజాలంపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన తన విమర్శల్లో తరచుగా తాను హిందూ వ్యతిరేకిని కాదని మాత్రం చెప్పుకుంటారు ప్రకాష్ రాజ్. తాను కేవలం మోదీ షా హిందుత్వ రాజకీయాలను మాత్రమే వ్యతిరేకిని అని పేర్కొంటూ ఉంటారు. 2018లో హైదరాబాద్ లో జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత దేశంలో పెరిగిన అసహనం, రాజకీయ వాతావరణం నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి.
ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలుగానే కాకుండా మతం, రాజకీయాల మధ్య ఉన్న సున్నిత సంబంధాన్ని కూడా ముందుకు తీసుకువచ్చాయి. ప్రకాష్ రాజ్ తన వాదనలో హిందూ ధర్మం అంటే మానవత్వం, ప్రేమ, సహనం అని పేర్కొన్నారు. హింసను సమర్థించడం, హత్యలపై మౌనం పాటించడం వంటి చర్యలు హిందూ విలువలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన మోదీ, అమిత్ షాలు హిందుత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో హింసాత్మక ఘటనలను సమర్థించే వారిని ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ అలాంటి చర్యలు నిజమైన హిందూ సంస్కృతిని ప్రతిబింబించవని అన్నారు. ఈ కారణాల వల్లనే వారు తన దృష్టిలో హిందువులు కారని అన్న ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ వ్యాఖ్యలపై వెంటనే రాజకీయ ప్రతిస్పందనలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ ఎవరు హిందువు అన్నది నిర్ణయించే హక్కు ప్రకాష్ రాజ్ కు లేదని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు సమాజంలో విభజన సృష్టించేలా ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు కొన్ని హిందూ సంఘాలు ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. అయితే ఈ విమర్శల మధ్య కూడా ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గకుండా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో తన అభిప్రాయాలను కొనసాగించారు. తన విమర్శలు బీజేపీపై మాత్రమేనని, అవి హిందూ మతంపై కాదని స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ ఘటన ఒక నటుడి వ్యాఖ్యల కంటే ఎక్కువగా భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ విమర్శలు, మత భావాల మధ్య ఉన్న క్లిష్ట సంబంధాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. 2024 డిసెంబర్లో కేరళలో జరిగిన వాయ్నాడ్ లిటరేచర్ ఫెస్టివల్ వేదికగా మరోసారి ఘాటు వ్యాఖ్యలతో ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలిచారు. మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనలు, ఆ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరుపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. సాహిత్య వేదిక అయినప్పటికీ ఆయన మాట్లాడిన విషయాలు పూర్తిగా రాజకీయ దిశలోకి మళ్లడంతో ఈ ప్రసంగం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఆ ప్యానెల్ చర్చలో ప్రకాష్ రాజ్ ప్రధానంగా ప్రభుత్వ స్పందనపై ప్రశ్నలు లేవనెత్తారు. మణిపూర్ లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల సమయంలో ప్రధాని అక్కడికి వెళ్లకపోవడాన్ని ఆయన విమర్శించారు. అదే సమయంలో బాలీవుడ్ కు చెందిన కపూర్ కుటుంబంతో ప్రధాని భేటీ అయిన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రాధాన్యతలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శల సమయంలో ఆయన ఉపయోగించిన పదజాలం మరింత వివాదానికి దారితీసింది. దేశానికి ఒక నిరుపయోగమైన, సిగ్గులేని, హృదయం లేని, విజన్ లేని నాయకత్వం ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా నటులు ఒక నటుడిని కలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ తీసుకున్న స్టాండ్ పూర్తిగా భక్తి వర్సెస్ రాజ్యాంగం అనే కోణంలో కనిపించింది. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ వేడుకను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా రాజకీయంగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. దేశం ఒకే మతం, ఒకే సిద్ధాంతం వైపు నడుస్తోందని, ఇది భారత రాజ్యాంగంలోని బహుళత్వానికి విరుద్ధమని అన్నారు. దేవాలయాల కంటే పాఠశాలలు, ఆసుపత్రులు అవసరం అనే వాదనను మరోసారి ముందుకు తెచ్చారు. అదే సమయంలో భక్తి అనేది వ్యక్తిగత, దానిని ఓట్ల కోసం వినియోగించకూడదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన ఒక వర్గం నుంచి మద్దతు పొందినా మరోవైపు తీవ్రమైన విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయితే వివాదాలు అక్కడితో ఆగలేదు. 2023లో చంద్రయాన్ 3 మిషన్ ముందు చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు తెచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని వెక్కిరించినట్టుగా ఉందని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఆ కార్టూన్ ను ప్రధాని మోదీ నేపథ్యంలో అనుసంధానం చేస్తూ ఆయనపై విమర్శలు మరింత పెరిగాయి. దీనిపై ప్రకాష్ రాజ్ ఇది కేవలం సరదా జోక్ మాత్రమే అని వివరణ ఇచ్చిన టైమింగ్, సందర్భం సరైంది కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో ఆయనపై దేశ విజయాలను కూడా రాజకీయంగా మలుస్తున్నారని అనే విమర్శలు బలపడింది. ఇక తాజాగా ఆయన చేసిన నరమేధం వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదాలకు మరో మలుపు ఇచ్చాయి. దేశంలో మైనార్టీలపై జరుగుతున్న పరిణామాలను ఒక పెద్ద ప్రమాద సంకేతంగా అభివర్ణిస్తూ ఇది భవిష్యత్తులో తీవ్రమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కానీ ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రతికూల స్పందనను తెచ్చాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. మొత్తానికి నటుడు ప్రకాష్ రాజ్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి అదే ప్రశ్నను ముందుకు తీసుకొచ్చాయి. ఇది కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తీకరణ మాత్రమేనా, లేక ప్రతిసారి సున్నితమైన అంశాలను ఎంచుకుని చర్చలో నిలిచే ప్రయత్నమా అన్నది స్పష్టంగా తేలాల్సి ఉంది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటి టైమింగ్, వాటి లక్ష్యాలు అన్ని కలిపి చూస్తే ఈ వివాదాలు యాదృచ్ఛికం కాదనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఒకవైపు ఆయన తనను ప్రశ్నించే పౌరుడిగా ప్రాజెక్ట్ చేసుకుంటుంటే, మరోవైపు విమర్శకులు మాత్రం ఇది ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండాతో కూడిన వ్యాఖ్యల పరంపరగా చూస్తున్నారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంపై ఆయన పదే పదే చేసే విమర్శలు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే చివరికి ఈ వ్యవహారం ఒక పెద్ద ప్రశ్నతోనే ముగుస్తుంది. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు నిజంగా సమాజాన్ని ఆలోచింప చేయటానికా, లేక వివాదాల ద్వారా పాపులారిటీని నిలబెట్టుకోవడానికా, లేదా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఒక వైపు నిలబడి టార్గెట్ చేయడానికా అన్నది ప్రేక్షకుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.